సార్ లోకేష్ గారి యువకాలం పాదయాత్ర స్టార్ట్ చేసిన కాడి నుంచి జగన్ ప్రభుత్వం ఎన్నో అరాచకాలు సృష్టించింది. ఈ అరాచకాలన్నీ ప్రజల్లోకి వెళ్ళాయి అనుకుంటారా? ఏం చెప్తారు సార్? లోకేష్ యువకాలము మొదలుపెట్టిన దగ్గర నుంచి స్టిల్ నిన్న గాజువాక వరకు కూడా ఈ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టింది. కానీ లోకేష్ గారు ఎక్కడ తగ్గకుండా ఆయన కార్యకర్తల బలంతో బ్రహ్మాండంగా లోకేష్ గారి యువకాలం సాగింది. ఆయన ముందే చెప్పాడు, ఆపితే దండయాత్ర, సాగితే పాదయాత్ర, ఈ రెండు ముందే చెప్పేసి లోకేష్ గారు యువకాలం స్టార్ట్ చేశారు. కానీ ఈ ప్రభుత్వం ఎన్నో అరాచకాలు సృష్టించింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సెక్యూరిటీతో సహా ఫుల్గా హ్యాపీగా రాజబాటలో నడిచాడు. కానీ ఈ ప్రభుత్వం లోకేష్ గారి పాదయాత్రని ఎదురెదురున అడ్డంకులు సృష్టించింది ఎక్కడికక్కడ. అంటే ఈ లోకేష్ గారు తెచ్చిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఐటీ కంపెనీ సెల్ఫీ ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు కదా, ఆ సెల్ఫీ ఛాలెంజ్ పై మీరు ఏమంటారు సార్? లోకేష్ గారు చేసింది గ్రామీణ మంత్రి ఉండేటప్పుడు, ఐటీ మంత్రి ఉండేటప్పుడు విపరీతమైన కంపెనీలు హెచ్సిఎల్ కానీ, కార్బాన్ కానీ, మైక్రోమాక్స్ కానీ, హెచ్సిఎల్ కానీ, కియో కానీ, ఆయన చేసింది ప్రతిదీ, ఆయన పాదయాత్రలు తగిన ప్రతిదీ సెల్ఫీ ఛాలెంజ్ చేశాడు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క సెల్ఫీ ఛాలెంజ్ ఒక్కటి కూడా చేయలేకపోయాడు. ఎందుకంటే ఆయన ఏం చేయలేడు కాబట్టి. వీళ్ళిద్దరిపైన లోకేష్ వర్సెస్ జగన్, వీళ్ళిద్దరిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? వీళ్ళిద్దరి పాదయాత్రకి చాలా డిఫరెన్స్ ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు వారానికి 3 రోజులే చేసేవారు. సోమవారం, మంగళవారం, బుధవారం ఆపేసేవారు. హైదరాబాద్ వెళ్ళిపోయేవాడు. హైదరాబాద్ వెళ్ళిపోయి కోర్టు వాయిదాలు చేసుకుని మళ్ళీ సోమవారం హ్యాపీగా ఇంట్లోనే పడుకొని చికెన్ మటన్ శుభ్రంగా అన్నీ తినేసి మళ్ళీ సోమవారం వచ్చేవాడు. మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి కారు మీద వెళ్ళిపోయేవాడు, కారు మీద తిరిగేవాడు. ఈయన పాదయాత్రకి ఆయన పాదయాత్ర చాలా డిఫరెన్స్ ఉంది. రెండోది ఇంకోటి అంటే లోకేష్ గారు పాదయాత్ర మొదలెట్టిన దగ్గర నుంచి చిన్న ఆర్థిక సహాయం కూడా వెహికల్స్ కానీ ఇంకోటి చిన్న ప్రాబ్లమ్స్ కానీ వెంటనే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవాడు. ఈయన చేసేవాడు మన ప్రభుత్వం రావాలా ముద్దులు గుద్దులు తప్ప ఏవి ఎక్కడ ఒక్కళ్ళ కూడా ప్రజలకి ఒక్క హామీ కూడా చేయలేదు ఎక్కడ. ఈ యోగాల పాదయాత్ర ద్వారా లోకేష్ గారు ప్రజలకు దగ్గర అయ్యారనుకోవచ్చా? లోకేష్ గారు ప్రజలకు చాలా దగ్గర అయ్యారండి. ఎందుకంటే మహిళలు కానీ, యువత కానీ, టీఎన్టీసీ వాళ్ళు కానీ, యూనియన్లు కానీ, ఎంప్లాయీస్ కానీ, పబ్లిక్తో బాగా రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే విపరీతంగా ఎక్కడ పెడితే అక్కడ కుల సమీకరణ మీటింగ్లు పెట్టారు. పబ్లిక్ మహిళలతో ముచ్చటించారు. ఆ మహిళలకు ఉండే కష్ట సుఖాలు అన్నీ తెలుసుకున్నారు ఈయన. అంటే ఈ పాదయాత్ర ద్వారా ఎన్ని అడ్డంకులు సృష్టించిన వైసీపీ ప్రభుత్వం, ఎన్ని అడ్డంకులు సృష్టించిన 3000 కిలోమీటర్ల పైచులకు పాదయాత్ర కొనసాగించారు. దీనిపైన ఏమంటారు సార్? అసలు ఈ పాదయాత్ర లోకేష్ గారు మొదలుపెట్టిన తర్వాతే చాలామంది ఈ పేటీఎం కుక్కలు ఉన్నాయి కదా, ఈ పేటీఎం కుక్కలు ఎటు చేసాయంటే ఈయన చేయలేడు, ఈయనకి ఏదేదో పేరు పెట్టారు. కానీ లోకేష్ గారు కుప్పం నుంచి స్టార్ట్ అయ్యి చంద్రగిరిలోకి అడుగు పెట్టేటప్పుడు వీళ్ళకి కాలు తేలిపోయి, ఎవరికి వైసీపీ వాళ్ళకి, ఇంకమ్మ వీడు ముదిరిపోయాడు, ఇంక వీడు మనం ఇతను ఆపలేము కాబట్టి పోలీసుల ద్వారా పాదయాత్ర ఆపుదామని చూశారు. కానీ మనకి ఏంటంటే రాజమండ్రి వచ్చే వరకు వాళ్ళు ఏం చేయలేకపోయారు. రాజమండ్రి వచ్చిన తర్వాత మా పెద్ద ఆయన గురువు గారికి నేను పోనీ ఊరకనే కేసులు పెట్టి ఆ కేసు ద్వారా ఆపేద్దామని చూశారు. కానీ భగవంతుడు వాళ్ళ వైపే ఉన్నాడు, మా పార్టీ వైపే ఉన్నాడు. ఎందుకంటే ఏదో 50 రోజులు ఆపగలిగారు. తర్వాత ఇప్పుడు కానీ తర్వాత సెకండ్ స్టెప్ భారీగా వచ్చింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు రావడం, వీళ్ళందరూ రావడం వల్ల విపరీతంగా యువకాలు ఉవ్వెత్తం లెగిసింది. ఓవరాల్గా వైసీపీ యువకాలం పాదయాత్ర చేయడం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక అలజడి సృష్టించింది. యువకాలం అలజడి కాదండి, సునామీ చూసింది. రేపు ఎలక్షన్ కానీ వస్తే భూకంపం వచ్చి వైసీపీ అడ్రస్ ఎత్తుక్కోవడమే. ఆంధ్రాలో ఎక్కడుందో అసలు ఆ ప్యాన్ రెక్కలు కూడా కనబడవు. ఎక్కడ ఈ సైకిల్ స్పీడ్కి ఆంధ్రాలో ప్యాన్ రెక్కలు ఎక్కడున్నాయో కూడా కనబడవు.